యంగ్ ఇండియా న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తలు. మందులు ఇస్తాను, అర్థమైందా? నువ్వు ఏ పద్ధతులు ఇస్తానో మాకు తెలియదు, అది తెలియదు. మీరు ఎవరు అసలు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం చదువుకున్నారు? ఇది మీరు తయారు చేసినరా, వేరే వాళ్ళు తయారు చేసిన అమ్ముతారా? వివరంగా నువ్వు చెప్పినాకనే మేము మాట్లాడతాం. అగా మీరెవరు అసలు? మీదే ఊరు? కర్నూలు. మీరెవరు? సార్ దగ్గర వర్క్. మీ సార్ పేరేం పేరు? మధు. ఆయన డాక్టరా? ఆయన సర్టిఫికెట్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఓకే 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 ఇప్పుడు ఫోటో పెట్టండి. ఓకే ఓకే చెప్పు బాబు. అక్కడ కంపౌండర్ కింద పని చేస్తాను. సార్ దగ్గర పని చేస్తాను. మరి సార్ ఎందుకు రాలే, మీరు ఎందుకు వచ్చారు? రాలేదు. ఇప్పుడు దీంట్లో ఏది దేనికి పని చేస్తాను నీకు ఎడదలుతుంది? ఏమని? ఒక్క నిమిషం. అదే ఓకే ఓకే చెప్పు. నొప్పులు దీని పేరేం పేరు? సంజీవని గుట్టిక. మూలిక గుట్టిక. సంజీవని గుట్టిక, వేరు గుట్టిక. రైట్, చెప్పు. అట్నే చెప్పు. ఇంకా పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది ఏం చేయాలి? రుద్దాలా? రుద్దాలి. ఓకే. ఇదేంటి? దురదలకు ఏం చేయాలి? తినాలా? తాగేసేయాలి. ఇదేంటి? గ్యాస్ ట్రబుల్ ఉన్నా, కడుపు ఉబ్బరం ఉన్నా పనిచేస్తుంది. ఇదేంటి? సునామాటి. కరకా పొడి కలుపుతుంది. దానివల్ల మోషన్ ఫ్రీ అయిపోతుంది. ఇంకా సంబంధించి పనిచేస్తుంది. గోళీలు. తర్వాత ఇది షుగర్కి పనిచేస్తుంది, అరికాల మంటలకు పనిచేస్తుంది. ఉసిరికాయ పొడి అని, పిప్పర్ల పొడి. ఇది శిలాజ్ ఇస్తుంది. అది మోకాళ్ళ బుద్ధి ఏర్పడడానికి పనిచేస్తుంది. పాల కలుపుకొని తాగేసేయాలి. దీని వరకు ఉంది. చూపించింది. ఇది హెయిర్ ఆయిల్కు సంబంధించి పనిచేస్తుంది. జుట్టు ఊడకుండా, చుండ్రు రాకుండా. పెద్ద మనిషి ఇట్లా ఏమని ఎట్లేవు ఆడుతున్నావు అంతే. ఇంకెవరు ఉన్నారమ్మా? తక్కువ కాలే. అమ్మా చెప్పు. అమ్మ మోకాలు నొప్పులకేనా? నువ్వు కూడా వాడింది అదేనా? ఎంత ఎన్ని పైసలు తీసుకుని ఏమేమి ఇస్తారు? 150 రూపాయలు తీసుకుంటే ఏమి ఇస్తావు? నొప్పులకు సంబంధించి 150 రూపాయలు ఇస్తావా? ఎన్ని రోజులు వస్తుంది నీకు? ఇది నెల వస్తుంది. ఈ పిక్కలు పట్టేస్తుంది. నీదేనా పెద్ద మనిషి? నీది కూడా నీది అందరూ అంతేనా? చూడు పెద్ద మనిషి, వినండి. ఇవి ఆయుర్వేదిక్ మూలికలు ఆయన చెప్తున్నారు. అయిండొచ్చు, మీకు కాదన్నది. అర్థమైందా? దీంట్లో ఏం కలిపి పంపుతాడో మాకు తెలియదు. ఏదైనా ప్రజలు మందులు వాడేది, అర్థమైందా, ప్రభుత్వ అనుమతిలో ఉన్న మందులు మాత్రమే వాడాలి. అర్థమైందా? ఇవాళ వేసుకుంటావు, నువ్వు ఇవాళ వేసుకుంటావు, నీకు తగ్గొచ్చు, కాదనట్టు, నేను అబద్ధం అన్నట్టు నిజమే చెప్తున్నావు. ఇప్పుడు నొప్పులు తగ్గి ఇంకా వేరే జబ్బులు, లివర్ జబ్బులు అవుతుంది, కార్జన్ జబ్బులు అవుతుంది, కిడ్నీ జబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామాలలో గ్రామాలలో నీలాంటి పెద్ద మనుషులు ఆయుర్వేదిక్ మందులు వాడడం వల్ల చాలామంది కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళని మేము చూస్తూ ఉన్నాం. వినమ్మా మాట్లాడదు. అట్లయినా నువ్వు తీసుకుంటానంటే నాకేం బాగలేదు, కొనుక్కొని పో, నాకేం అర్థమైందా? ఈ పద్ధతిలో
దీనికి ఈ పద్ధతిలో వాడడం వల్ల నువ్వు వాడినప్పుడు ఆ నెల రోజులు 40 రోజులు మంచిగా ఉండొచ్చు. దాని తర్వాత కిడ్నీ వ్యాధి లాంటివి, లివర్ వ్యాధులు లాంటివి వచ్చి ప్రాణాలు కోల్పోతే ఏం ఉపయోగం చెప్తాడు? విను 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 అర్థమైందా? ఇది మూలికలు దంచి పొడి చేసి పట్టుకొని వచ్చేది అంతే. అర్థమైందా? దీంట్లో ఎలాంటి చెడు పదార్థాలు ఏమున్నాయి, ఏం కథ అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. చెప్పాలంటే వాళ్ళకు కూడా తెలియదు. అర్థమైందా? ఆ మూలికలు రుబ్బుతా ఉన్నారు, వస్తారు, మీకు అమ్ముతా ఉన్నారు, గుట్టలు గుట్టలు అమ్ముతా ఉన్నారు. అర్థమైందా? ఆ పద్ధతిలో అమ్మే వస్తువులు మీరు వాడినట్లయితే మీ శరీరానికి తాత్కాలికంగా మీకు నొప్పులు తగ్గినా పర్వాలేదు, కానీ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కాలంలో, రాబోయే కాలంలో ఇబ్బందులు అవుతాయని మా యొక్క బాధ. అర్థమైందా? వినండి 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 వినండి. ఎందుకంటే మళ్ళా కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పి నా దగ్గరికి వస్తే లేదు, నా దగ్గర ఖరాబ్ అయిన మందు ఉంటుంది అడుగు. అడుగు కిడ్నీ ఖరాబ్ అయితే మందు ఉంది అడుగు. వినమ్మా, ఎప్పుడైనా ప్రజలు అందరూ జనాలు ఏదైనా కూడా గవర్నమెంట్ అర్థమైందా, అది మూలిక మందు ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని వాడాలి, అది లెక్క. ఇట్లా వినండి 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 అర్థమైందా? వినమ్మా పెద్ద మనిషి, ఆ పద్ధతిలోనే వాడాలి. ఇప్పుడు ఇలాంటి వైద్యాన్ని ప్రభుత్వ అధికారులుగా మేము ఒప్పుకోం. మరి ఇప్పుడు అసలు మందులు తింటాలేదు మా చెల్లి, మరి కిడ్నీ ఖరాబ్ అయింది అంట నాయన. మంది ఎరగది, మాకు ఎరగది, ఏది ఎరగదు, సూచి కూడా ఎరగది. ఇప్పుడు అసలు లేవట్లేదు మా చెల్లి. ఆ సంగతి ఏంది? తప్పు పట్టకండి. డాక్టర్ గారి చేత కూడా కానీ వీళ్ళల్లో అదేంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వయో న్యూస్.